అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 10వ వచనం గురించి తెలుసుకుందాము। వివిధములైన నీ అవతారముల స్మరించి అవ్విధముననే నీ రూపు దర్శించి నీ కొలువే నిరతము సేయనించితిని ఇంకను ఇవ్విధమున పరీక్షింపతగునే శ్రీనివాస। చూడండి కవయిత్రి గారు ఎంత బాగా రచించారో శ్రీనివాసుని స్మరిస్తూ వివిధములైన నీ అవతారములను స్మరించి మనకు దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో అవతారాలుగా కనబడతాడు కదా। వివిధములైన అంటే రకరకాలైనటువంటి నీ అవతారములను స్మరించి రకరకాల అవతారములలో ఉన్నటువంటి శ్రీనివాసుని మనం స్మరిస్తూ అవ్విధముననే నీ రూపు దర్శించి ఒకవేళ మనకి శ్రీనివాసుడైనా ఆంజనేయ స్వామి అయినా శివుడైనా అమ్మవారైనా ఎవరైనా సరే ఒక్కొక్క అవతారంలో కనిపిస్తారు కదా। వాళ్ళు ఏ అవతారంలో ఉన్నారో ఆ అవతారంలో వాళ్ళ యొక్క రూపాన్ని మనము దర్శించి నీ కొలువే నిరతము సేయనించితిని ఆ విధంగా ఆ రూపంలో ఆ విధంగా దర్శించుకుంటూ మనం వారి యొక్క సేవను చేసుకుంటూ సేయనించుతిని ఇంకను ఇప్పటికీ కూడా నిన్ను ఆ విధంగానే సేవ చేస్తున్నాను దేవుడా। ఈ విధమున పరీక్షింపతగునే శ్రీనివాస, నిన్ను ఏ రూపంలో అయితే నేను కొలుచుకుంటున్నానో నిన్ను ఏ అవతారంలో అయితే నిన్ను దర్శనం ఇవ్వమని అనుకుంటున్నానో ఆ విధంగానే నేను కొలుచుకుంటున్నాను శ్రీనివాస। అదే రూపంలో నిన్ను కొలుచుకుంటూ నీకు సేవ చేస్తున్నాను శ్రీనివాస। అయినా కూడా ఇంకా కూడాను ఇవ్విధమున పరీక్షింపతగువే, ఇంకా నన్ను పరీక్షిస్తున్నావా శ్రీనివాస అని చెప్తూ శ్రీనివాసుని స్మరిస్తూ కవయిత్రి గారు రచించడం జరిగింది। ఈ విధంగా మనము ఈ వచనంలలోని భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యము। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।